టాటా ఐపీఎల్ 2025ను ఏ రోజు నుండి ప్రారంభం కానున్నాయి? మార్చి 22. ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ మార్చి 22న 2005 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఐపీఎల్లో మొదటగా కేకేఆర్ అండ్ బెంగళూరు టీం తలపడనున్నాయి. ఇది కోల్కతా వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ సీజన్ 10 టీంలతో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇటీవల యూకే ప్రభుత్వం అందుకున్న ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవిని యూకే పార్లమెంటు హౌస్ ఆఫ్ కామర్స్ సత్కరించనుంది. లేబర్ పార్టీ మెంబర్ నవేంద్ర మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సినీ సేవా రంగంలో ఆయన సేవలకు గాను గుర్తిస్తూ జీవన సాఫల్య పురస్కారం బ్రిడ్జ్ ఇండియా సంస్థ అందించనుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? క్రిస్లీ కోవెట్రీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా జింబాబ్వే స్విమ్మర్ పొలిటీషియన్ క్రిస్లీ కోవెట్రీ ఎన్నికయ్యారు. దీంతో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఈమె చరిత్ర సృష్టించారు. గ్రీస్లో జరిగిన 144వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్లో కమిటీ మెంబర్గా ఈమెను ఎన్నుకున్నారు. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 గాను ఎవరు అందుకున్నారు? పెనుగొండ లక్ష్మీనారాయణ. తెలుగు చలన రచయిత, న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ 2024ను అందుకున్నారు. ఆయన రచించిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అవార్డును ప్రదానం చేశారు. అనువాద రచయితకు గాను తుర్లపాటి రాజేశ్వరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్, ఐసీసీ వన్డే టీ20 ర్యాంకింగ్స్ ఇండియా ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో ఉంది. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ను ఇండియా నుంచి 3 బ్యాటర్లు టాప్ 5లో నిలిచారు. గిల్ తొలి స్థానంలో ఉండగా రోహిత్ 3వ స్థానం, కోహ్లీ 5వ స్థానంలో సాధించారు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 3వ స్థానంలో ఉన్నారు. వన్డే టీ20 ర్యాంకింగ్స్లో భారత్ తొలి స్థానాన్ని దక్కించుకున్నది. నెక్స్ట్, భారత్లో తొలి హైడ్రోజన్ రైలును ఏ రోజు నుండి ప్రారంభించనున్నారు? మార్చి 31, 2025. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు ఈ నెల 31న పట్టాలెక్కించనుంది. హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో ఈ రైలు నడవనుంది. ఈ రైల్లో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ ఇన్వెస్టర్లను ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు 3 ప్రత్యేక కోచ్